హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? ఓకే, ఈరోజు మీకు గోంగూర కర్రీ చూపించబోతున్నాను. అది ఎలానో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టాను, ఎందుకంటే మట్టి బాగుంటుంది కదా. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని మంచిగా 4 times కడుక్కున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఎంత మంచి నానబెడితే అంత మంచిగా, మట్టి చాలా ఉంటుంది. సో అందుకోసమే చాలాసేపు నానబెట్టాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయ రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎల్లిపాయ ఒకటి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ ఇప్పుడే వేసుకోవద్దు. ఫస్ట్ ఉడికించుకోవాలి మొత్తం. ఫ్లేమ్ ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. సో ఇప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం వేసుకోవాలి పొట్టుతోనే. మంచిగా ఒకటి మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఆనియన్, ఇలా గ్రైండ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో గుడ్డు పౌడర్ని వేసేసుకుంటే అయిపోతుంది. వన్ టమాటో, ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి నేను ఒకటి వేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు బాగానే వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాను. సో ఉప్పు లైట్గా వేసుకోవాలి. మీన్స్ లైట్గా అంటే ఒక హాఫ్ స్పూన్ అంతా, ఎందుకంటే ఇది దగ్గరికి చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతగా అనిపిస్తుంది కానీ ఇంత అవుతుంది. పసుపు, నేను కొద్దిగా కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను కదా. సో ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి కావాలి, అంటే దగ్గరికంటే ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక మనము గ్రైండర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ వాటర్తో ఉడుతుంటుంది కాబట్టి మనం వాటర్ పోవాల్సిన అవసరం లేదు. సో అది దగ్గరికి అయిపోతుంటుంది ఫ్రెండ్స్. సో ఎల్లిపాయలు మాత్రం మంచిగా ఎక్కువ ఇంకా వేసుకుంటే కూడా మంచిదే ఫ్రెండ్స్. సో పొట్టుతో వేసుకోవాలి ఇది. ఓకేనా? నెక్స్ట్ చూపిస్తాను తర్వాత. సో ఇలా వాటర్ ఊడిపోతాయి ఫ్రెండ్స్, చూడండి. సో ఇంకా కొంచెం వేగాలి, మగ్గాలి. కొంచెం లూజ్ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మరీ దగ్గరికి కావద్దు. చూపిస్తాను. సో ఇట్లా మగ్గింది కదండి. సో మనం ఇప్పుడు కొంచెం ఇంత లూజ్ అయితే ఉంచుకోవాలి, మరీ టైట్ చేసుకోవద్దు. సో ఇప్పుడు మనం ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. ఓకేనా? చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా దగ్గరికి అయింది చూపించాను కదా. ఇప్పుడు జార్లోకి వేసుకుంటున్నాను. మెల్లిమెల్లిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వస్తే ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తొక్కులకి ఇట్లా మంచిగా చేసుకోవాలి. ఇది 2-3 days వరకు మంచిగా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఇందులో బోటి వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నాన్ వెజిటేరియన్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు ట్యూస్డే కదా, సో వెజ్. శనగలు అంటే కొంచెం కడుపు అప్సెట్, సో అలా ఉంటుందని శనగలు కూడా వేసుకోలేదు ఈ ఎండాకాలం ముందే. సో అట్లా అని నార్మల్గానే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో గ్రైండ్ చేసి పేస్ట్ చూపిస్తాను.
సో చూడండి ఎంత మంచి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకుందాం, ఎలా చేసుకోవాలో చూస్తాం. అండ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇది ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది, మనకు ఖరాబ్ కాదు. ఓకేనా, చూపిస్తాను. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువనే పోసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే తేలాలి కూడా దీంట్లో. కొన్ని మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ డే మటన్ కూడా చికెన్కి వేసుకున్నా మనము అది తాలింపు వేసుకొని చేసుకున్నా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్లనే ఆయిల్ ఎక్కువ ఉంటే బెస్ట్ మనకి. సో ఆయిల్ చింతలు వేస్తున్నాను. మంచి స్మెల్ కానీ ఆకు కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను. అండ్ ఇది కూడా స్మెల్ కానీ వేస్తాను పట్ట. అండ్ ఒట్టిమిరపకాయ. సో ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కదా. సో ఇప్పుడు దీంట్లో ఏం అవసరం లేదు, కొంచెం ఇది వేగాక మనం ఆ తాలింపు అనేది వేసేసుకున్నాం. మరీ ఎండలు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్ టైంలో అయితే బయట పెట్టినా కానీ కూడా ఇది ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. అంత పులుపు ఉంటుంది కదా, కూర చాలా బాగుంటుంది. దీంట్లో వేసేసాను. మొత్తం వేసి మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంచి కలర్, టేస్ట్ అన్నీ సూపర్ ఉంటాయి. సో ఒక 5 minutes ఉడికాక మనం ఆఫ్ చేసుకున్నాము. టేస్ట్ చేసుకొని మంచి పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు టేస్ట్ కుక్ చేసి చూడండి. కొంతమంది పప్పు చేసుకుంటారు, కొంతమంది కుక్కర్ ఇష్టం, కానీ పప్పు కంటే బెటర్ ఇది. ఈ తొక్కు లెక్క చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. శనగలు, వైట్ చెనా, బ్లాక్ చెనా, ఏదైనా. బోటి, తెలంగాణలో అయితే బోటి, మటన్, చికెన్ సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీకు నాన్ వెజిటేరియన్ వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేస్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ అన్నీ కరెక్టే ఉంటాయి. సో మళ్ళీ కూడా టేస్ట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.